నా పేరు కృష్ణ. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరావుపేట మండలం. మరి నారాయణపురం పంచాయతీ నవలపేట గ్రామంకి చెందిన వానాకాలం సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మంచి ఊరటను కలిగించింది. మరి ఊడుపులు వేయకముందే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మంత్రివర్యులు అలానే సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అయితే మరి మేము చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళం. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి వ్యవస్థ అనేది మాకు ఉండేది. అక్కడికి వెళ్ళి పెట్టుబడి తీసుకొని డబ్బులు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల మాకు పెట్టుబడి బయట తేకుండా ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమంలో సీఎం గారు చేసినటువంటి కార్యక్రమంలో మరి మేము ఇంత మంచి ఆనందాన్ని మేము వ్యక్తం చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి అందరూ కూడా మంత్రివర్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమంలో మరి ఎప్పుడు కూడా ఇలాంటి విషయం అనేది రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత రైతు భరోసా వేయడం వల్ల వ్యవసాయం ఇంకా ఎక్కువగా చేయాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు. థ్యాంక్ యూ అండి. నా పేరు తాటి భిక్షం. అది పగడేరు గ్రామం, మనుగురు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి మీటింగ్లో మన రైతులకు, రాష్ట్ర మొత్తంలో రైతులకు 2 ఎకరాలకు రైతు భరోసా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు 2 ఎకరాలకి 12,000 రూపాయలు నాకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవాళ రైతుల పక్షాన ఇవాళ రైతులకి రైతు భరోసా కాకుండా రైతులకు రుణమాఫీతో సహా రైతులకి బోనస్ ఇచ్చి ఇవాళ ప్రభుత్వం చాలా ఆదుకుంది. అట్లాగనే ఇవాళ ఉన్నటువంటి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది.